జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో 143 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పేద యువతుల వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా కేసీఆర్ అందించారని కొనియాడారు. అయితే ప్రజలకు తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇటు రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు అందరూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నారని కూడా ఫైర్ అయ్యారు. ఇకపై కూడా కేసీఆర్ ఆలోచనలతో ముందుకు సాగుతూ ప్రజలకు అండగా ఉంటామన్నారు సంజయ్. తెలంగాణలో ఎప్పుడు ఎవరు ఆడబిడ్డ పెళ్ళైతే మన తెలంగాణలో ఏం చేద్దురంటే మహిళలు ఒక ఇల్లమ్ముడో, లేకపోతే ఒక ఎకరం 2 ఎకరాల భూమమ్ముడో, లేకపోతే బంగారం తాకట్టు పెట్టుడో సారు జీవితాంతం చూసిండు. అందుకొరకే తన అనుభవంలో నుంచి వచ్చింది. ఎప్పుడు ఎవరో ఇల్లు అమ్ముకుంటారు, బంగారం అమ్ముకుంటారు, నా ఆడబిడ్డలకు నేను సహాయం చేయాలని చెప్పి సార్ వచ్చినాక అందరు ఆడబిడ్డలకు బిడ్డలు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు తీసుకుంటారు. గర్భవతి కాగానే ఏం చేస్తుండే సార్, తనే కారు పంపిస్తుండే, డెలివరీ హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ డెలివరీ మళ్ళీ ఇంటికి పంపించాలి. దానికి తోడు ఒక కేసీఆర్ కిట్టు, ఒక 12,000 రూపాయలు మగపిల్లాడు పుడితే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు. ఒకటేమో చాలా మంది అంతకుముందు ప్రైవేట్లో పోతే 50,000-60,000 ఖర్చు అవుతుండే. అది కావద్దని గవర్నమెంట్ హాస్పిటల్ మీరు రావాలని చెప్పేసి మంచిగా మీ అందరికీ తీసుకుపోతుండే, గవర్నమెంట్ దవాఖాన డెలివరీ చేపిస్తుండే, బండ్ల ఇంట్లో తినిపిస్తుండే. ఇవన్నీ ఏదో ఓట్ల కోసం కాదు, ఒక్కొక్క బిడ్డ మంచిగా ఉండాలి, నా ఆడబిడ్డలు మంచిగా ఉండాలని చెప్పేసి అట్లా అన్ని చేసింది. ఇప్పుడు హైదరాబాద్లో చెప్పినా 3 వారాలు ఆడనే ఉన్నాడు. నేను స్టేషన్లకు వస్తాడు, సర్పంచ్ కూడా అంటాడు నేను తులం బంగారం ఇస్తా అంటాడు, ఇంకొకటి అంటే నేను 2 తులాలు ఇస్తా అంటాడు. ఆలోచన చేయండి మీరు.